సహజ వర్గీకరణ ఎగ్జాంపుల్ బెంథమ్ అండ్ హుకర్. బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ వస్తుంది న్యాచురల్ వర్గీకరణకి. బెంథమ్ అండ్ హుకర్ పుష్పించే మొక్కలను వర్గీకరించారు. ఎలా వర్గీకరించారు? ఆ మొత్తాన్ని కూడా 202 202 న్యాచురల్ ఆర్డర్స్గా డివైడ్ చేశారు. అందులో డైకోటిలెడ్ అనే, జిమ్నోస్పర్మే, మోనోకాటిలెడ్ అనే ఈ మూడు ఉంటాయి. బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్ని చూద్దాం. బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్లో ఏముంటుంది? ఫస్ట్ డైకోటిలెడ్ అనే, జిమ్నోస్పర్మే, మోనోకాటిలెడ్ అనే, మోనోకాటిలెడ్ అనే, డైకోటిలెడ్ అనే, డైకోటిలెడన్స్, మోనోకాట్స్ అండ్ మధ్యలో జిమ్నోస్పర్మ్స్. ఈ మూడింటిని కూడా వర్గీకరించారు. డైకోటిలెడ్ అనే, డైకోటిలెడ్ అనేలో మళ్ళీ మూడు అవి క్లాసెస్. డైకోటిలెడ్ అనే అనేవి క్లాసెస్ మూడుగా డివైడ్ చేశారు. పాలీపెటాలే, పాలీపెటాలే, గ్యామోపెటాలే. Bentham and Hooker classification comes under natural classification, natural types. సహజ వర్గీకరణకు బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ వర్గీకరణ బెస్ట్ ఉదాహరణ. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా 1500 దగ్గర నుంచి కూడా ఈ క్లాసిఫికేషన్నే ఫాలో అవుతున్నారు అందరూ ప్రపంచవ్యాప్తంగా. డైకోటిలెడ్ అని, జిమ్నోస్పర్మే, మోనోకాటిలెడ్ అని 3 క్లాసెస్గా డివైడ్ చేశారు. డైకోటిలెడన్స్ అంటే ద్విదళ బీజాలు, జిమ్నోస్పర్మే వివృత బీజాలు, మోనోకాటిలెడ్ అనే ఏకదళ బీజాలు. అవుతుందా? ఈ వీటిని పాలీపెటాలే, గ్యామోపెటాలే, మోనోక్లామిడే అనే వాటిని మళ్ళీ ఇందులో ఎన్ని ఉన్నాయంటే 165 న్యాచురల్ ఆర్డర్స్ ఉన్నాయి. గ్యామోపెటాలే and monoclamidae. Polypetalae again divided into series: Thalamiflorae, Disciflorae and Caliciflorae. Gamopetalae again divided into 3: Inferae, Heteromerae and Bicarpellatae. Bicarpellatae. ఇందులో థెలామిఫ్లోరేలో 6 ఆర్డర్స్ ఉంటాయి, డిస్కిఫ్లోరేలో 4, క్యాలిసిఫ్లోరేలో 5, ఇన్ఫేరేలో 3 ఉంటాయి, హెటరోమీరేలో 3 ఉంటాయి, బైకార్పెల్లేటలో 4 ఉంటాయి. మోనోక్లామిడే అగైన్ డివైడెడ్ ఇంటూ 8 సిరీస్. జిమ్నోస్పెర్మేలో 3 ఉంటాయి అండ్ మోనోకాటిలెడన్లో 34 ఉంటాయి. టోటల్ 202 న్యాచురల్ ఆర్డర్స్గా బెంథమ్ అండ్ హుకర్ ఆవృత బీజాలన్నిటిని కూడా వర్గీకరించారు.